సార్ తమిళనాడు బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? సో అన్నమలై ఒక చిన్న ప్రయత్నం చేసి మంచి ఒక రిజల్ట్ తీసుకొచ్చాడు. అంటే ఓడిపోయినా కూడా బీజేపీ మొన్న 13% దాకా 12% దాకా తీసుకొచ్చాడు కదా. సో తమిళనాడులో మొన్న తెలంగాణలో కూడా అంతే అయిందిగా. మొన్న అంతకంటే ముందుసారి అట్లాగే 14-15% దాకా వచ్చింది. ఈ రోజున 35%కి వచ్చింది సుమారుగా సెంట్రల్ ఎలక్షన్స్లో. అలాగే ఒక్కసారిగానే రాదు, ఒక్కసారిగా జనాలు షిఫ్ట్ అవ్వరు. కొంతమంది వెయిట్ చేస్తుంటారు, ఎటు సైడ్ ఉంటే మనం గెలిచే పార్టీలో ఉంటామని చెప్పాడు. కొంతమంది మెంటల్గా షిఫ్ట్ అయిపోతారు. అలాగా నెక్స్ట్ ఎలక్షన్కి బాగా పుంజుకుంటుంది బీజేపీ. ఎందుకంటే ఇంకా మిగతా ఏడీఎంకే వీక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత డైరెక్ట్ ఫైట్ బీజేపీకి డిఎంకేకి ఉంటుంది. తర్వాత అసలు తమిళనాడులో చాలా పార్టీలు 40-50 పార్టీలు ఉన్నాయి. సో ఏ పార్టీకైనా ఒక్కొక్క పార్టీకి 20-30 పార్టీలు, ఇరు వాడుకో 20-30, ఈడుకో 20-30 అట్లా పార్టీలు ఉంటాయి అలయన్స్గా. ఏ ఒక్క పార్టీ సొంతంగా రాదు తమిళనాడులో, అలయన్స్ తోటి అయితేనే వస్తాయి. కాబట్టి ప్లస్ ఈ స్టాలిన్ తర్వాత వాళ్ళ కొడుకు వీళ్ళందరూ సనాతన ధర్మాన్ని చంపేస్తాం, లేకపోతే అసలు ఈ మన ఇండస్ స్క్రిప్ట్ అసలు ఏ లాంగ్వేజో చెప్పండి, ఇట్లా రకరకాలుగా మన హెరిటేజ్ని దెబ్బతీస్తూ వీళ్ళు మాట్లాడుతుంటారు. ఎందుకంటే వీళ్ళు ఇంటర్నల్గా దీస్ ఆర్ ఆల్ క్రిస్టియన్స్ అయిపోయారు. బయటకి మన పేర్లు పెట్టుకున్నా వీళ్ళు యాక్చువల్గా క్రిస్టియన్స్ అయిపోయారు మెంటల్గా. అండ్ క్రిస్టియన్స్ అవటమే కాదు, మన భారతీయ తత్వానికి అగెనిస్ట్ అయిపోయారు. మేము వేరు అనే టైపు తీసుకొచ్చేసారు వాళ్ళకి మెంటల్గా. కానీ ప్రజల్లో అది లేదు. ప్రజల్లో ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నట్టుగానే, ఆంధ్రాలో టీడీపీకి ఎలా మన హిందువులు సపోర్ట్ చేస్తారో అక్కడ ఏడీఎంకేకి సపోర్ట్ చేసేవాళ్ళు, డిఎంకేకి కాకుండా. అయితే ఇప్పుడు ఆ డిఎంకే పార్టీ వీక్ అవుతుంటే బీజేపీ పార్టీ రైజ్ అవుతుంది. అన్నమలై మొన్న మధ్య దీక్షలు చేయటం, తర్వాత ఈ నేషనల్గా కూడా న్యూస్లో కూడా విపరీతంగా నెగిటివ్ న్యూస్ పెడతా ఉంటే వాటిని నేషనల్ న్యూస్లో హైలైట్ చేయటం, ఇవన్నీ చూసి జనాల్లో కొంత చేంజ్ వస్తుంది. తమిళనాడులో కూడా గురుకులాలు ఎక్కువగా తమిళనాడులోనే పెడుతున్నారు ఈ మధ్యకాలంలో. సో చేంజ్ తమిళ్ పాపులేషన్లో కూడా వస్తూ ఉంది. అన్నామలై ఫ్యూచర్లో లీడ్ చేస్తాడు. కాకపోతే ఒక్క సూచన, అన్నామలై తన వెయిట్ పెంచుతున్నాడు, తగ్గించుకోవాలి. అదొక్కటి హెల్త్ చూసుకోవాలని నేను ప్రార్థిస్తున్నా. జై హింద్.